ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగుగాక. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన యందు పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభవందనములు తెలియజేస్తున్నాను. మనం చదవబడిన వాక్యం కొన్ని సంవత్సరాల క్రితం ప్రవచన వాక్యంగా పలుకబడింది. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునిపే, అనగా ఈ భూమి మీద జన్మించక మునిపే పరిశుద్ధాత్మని ద్వారా యెషయా గారు 53వ అధ్యాయంలో రాశారు. ఏమని అంటే, యేసు ప్రభువు లేత మొక్కగా ఎండిన భూమిలో మొలిచి దేవుని ఎదుట పెరుగుతాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం ఆయన చూచి అపేక్షించినట్లుగా అతనికి మంచి స్వరూపం గలవాడుగా లేడు అని యెషయా గారు మన అందరికీ తెలియజేస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అవును అంటే అవును, కాదు అంటే కాదు. దేవుని వాక్యం చెప్పబడినట్లుగానే యేసు ప్రభువారి భూమి మీద జన్మించి మరణించి బాల్య దశలోనే దేవుని వాక్యం మీద పట్టుగలిగి పెరుగుతాడు. అనేక ప్రాంతాల్లో సంచరించుచు దేవుని వాక్యంను బోధించుచు దేవుని రాజ్యం గురించి వివరిస్తుండేవాడు. అలాగే అనేక మందిని స్వస్థపరుస్తూ చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తూ పునరుద్ధానమును విశదపరిచాడు. ఆయన దినములు పూర్తి కాగానే దేవుని చిత్త ప్రకారము ఆయన మరణమునకు అప్పగింపబడినప్పుడు ఈ యెషయా గ్రంథంలోని మాట యేసుక్రీస్తు పట్ల నెరవేరింది. సమస్త మానవాళి కోసం యేసు ప్రభు స్వరూపం లేనివాడిగా, సొగసు లేనివాడిగా, నలుగగొట్టబడిన వాడుగా, రక్తసిక్తుడిగా మన అందరి పాపం నిమిత్తమై యేసు ప్రభు శిలువలో వేలాడదీయబడ్డాడు. దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని మన అందరం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మన కొరకు జన్మించి మరణించి పునరుద్ధానునిగా తిరిగి లేచాడని ఆ దేవాతి దేవుని యందు దృష్టి నిలిపి ఆయనను విశ్వసిద్దాం. ఆయన త్యాగాన్ని లోకమంతా ప్రకటన చేద్దాం. దేవుడు మన అందరినీ దీవించునుగాక. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. God bless you all. God bless you all.